నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. సరికొత్త చరిత్రకు విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణే నాంది అన్న ఏపీ సీఎం చంద్రబాబు. చంద్రబాబు వెన్నంటే ఎన్నడూ ఉంటానన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. బొగ్గులోడు మాటున తరలిస్తున్న గంజాయి. భారీ ఎత్తున గంజాయి స్వాధీనం చేసుకున్నామన్న బొబ్బిలి డీఎస్పీ శ్రీనివాసరావు. 6 నెలల కాలంలో చంద్రబాబు పాలన నిరసిస్తూ రోడ్డుకెక్కిన వైసీపీ నేతలు. ఉభయ జిల్లాలో పోరుబాట పట్టిన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు. స్వర్ణాంధ్ర విజన్ 2047 కార్యక్రమానికి విజయవాడ నగరం వేదిక అయింది. ఇందిరాగాంధీ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, ముఖ్య అధికారులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున నిర్వహించే ఈ కార్యక్రమానికి కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల నుంచి దాదాపు 25,000 మంది హాజరయ్యారు. స్వచ్ఛాంధ్ర స్టాల్ వద్ద సీఎం చంద్రబాబు చలోక్తులు విసిరారు. స్వచ్ఛాంధ్ర అంటే స్వచ్ఛమైన ఆలోచనలు ఉండాలని సూచించారు. గ్లోబల్ లీడర్స్ అయ్యారు, గ్లోబల్ సిటిజన్స్ అయ్యే పరిస్థితికి వచ్చారు. ఒక పక్క ప్రభుత్వాల్లో ప్రముఖమైన పాత్రలు వహించే పరిస్థితికి వచ్చారు ప్రజాప్రతినిధులుగా. ఇంకో పక్క కార్పొరేట్ రాజ్యంలో మన వాళ్లే ముందుండే పరిస్థితికి వచ్చారు. గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీల్లో సీఈఓలుగా ఇండియన్స్ ఉండే పరిస్థితికి వచ్చారు. నిన్ననే మీరు చూశారు, ఒక తెలుగు బిడ్డ దొమ్మరాజు గుకేష్ 18 సంవత్సరాల వయసుండే వ్యక్తి ప్రపంచ ఛాంపియన్ అయ్యాడంటే అది తెలుగు జాతిలో ఉండే ఆత్మవిశ్వాసం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి టాలెంట్స్ ఉన్నాయి మన దగ్గర. మెరికల్ లాంటి యువత ఉన్నారు. తిరుగులేని మానవ వనరులున్నాయి, సహజ వనరులున్నాయి, నదులున్నాయి, సముద్ర తీరం ఉంది. ఇవన్నీ కూడా మనం కానీ సక్రమంగా ఉపయోగించుకుంటే ఏదైనా సాధ్యం అనేది నా ఉద్దేశం. అందుకే ఈరోజు మీరు విజన్ డాక్యుమెంట్ చూస్తే నేను చాలా స్పష్టంగా వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ ఉండాలని, ముందు డబ్బులు ఉండాలి, దాని తర్వాత ఆరోగ్యం ఉండాలి, ఈ రెండుతో కూడా ఆనందం ఉండాలి. అప్పుడే సమాజం సస్టైనబిలిటీ ఉంటుందనే ఉద్దేశంతో ఈ 3 గోల్స్ పెట్టుకుని 10 సూత్రాలతో ఈరోజు విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. రాష్ట్రానికి తక్కువలో తక్కువగా దాదాపు 2.5 దశాబ్దాల పాటు రాజకీయ సుస్థిరత ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమంలో పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కుల, మత, ప్రాంతాల పరంగా కొట్టుకున్న రోజులు ఇక పోయావన్నారు. రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసే పరిస్థితులు ఇక ఉండవన్నారు. చంద్రబాబుకు భగవంతుడు నిండు నీరేళ్లు ఆయుష్తో పాటు మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అంటే మన రూల్ ఆఫ్ లా బాగుంటుందని ఇక్కడి నుంచి వెళ్ళిన చాలా మంది తెలుగు వాళ్ళు అమెరికాలోకి వెళ్ళిపోయి పెద్ద పెద్దగా సాధించగలిగారు. దేనికంటే రూల్ ఆఫ్ లా చాలా బలంగా ఉంటుంది. పశ్చిమ దేశాలు రూల్ ఆఫ్ లాని ఇంప్లిమెంట్ చేస్తే తప్ప అభివృద్ధి సాగదు. రూల్ ఆఫ్ లాలో భాగస్వామ్యం మనం కూడా, మీతో పాటు నేను, నాతో పాటు మనందరం, ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. ఈ కళలో ఈ సమగ్ర సంకల్పం ఒక వ్యక్తి కంటే కళ, కొన్ని కోట్లాది మంది కోసం కళ కంటే అది మహాస్వప్నం, సమగ్ర సంకల్పం అని. అలాంటి సమగ్ర సంకల్పమే ఈ 2047 ఈ మా స్వర్ణాంధ్ర డాక్యుమెంట్. నేను మీ నుంచి ఆశిస్తున్నది, మేమందరం మీరు చూశారు, గత కొన్ని సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో
నిర్మాణం చాలా కష్టం. ఒక ట్విన్ టవర్స్ని కట్టడం చాలా కష్టం. ట్విన్ టవర్స్ని కొంతమంది ఉగ్రవాదులు కూల్చేయటం 24 గంటల పని. ఒక బిల్డింగ్ని కట్టడం ఈ తేలిక, కూల్చేయడం చాలా తేలిక. స్వర్ణాంధ్ర సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జాయింట్ కలెక్టర్ ఎస్ సేతుమాధవన్ పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ విడుదల కార్యక్రమం విజయవాడలో జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ 2047 విజన్ డాక్యుమెంట్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టరేట్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ శ్రీనివాసమూర్తి, ఇతర జిల్లా ఉన్నత అధికారులు వీక్షించారు. స్వర్ణాంధ్ర సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములం అవుతామని ప్రతిజ్ఞ చేయించారు. రైతుల సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతులు తరలివచ్చి జిల్లా కేంద్రంలోని కంటోన్మెంట్ మున్సిపల్ పార్క్ నుంచి కలెక్టరేట్ వరకు నిరసనగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద జరిగిన కార్యక్రమంలో బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్నపల్లాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు కావస్తున్నా ప్రజలకు ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేయలేదని విమర్శించారు. రైతుల సమస్యలు పరిష్కారం చేయడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూపర్ 6 హామీలు ఇచ్చారని ఆ హామీల్లో ఒకటి కూడా అమలు చేయలేదన్నారు. నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు, మాజీ డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్రస్వామి, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యేలు బొత్స అప్పలనరసయ్య, కడుబండి శ్రీనివాసరావు, మేయర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను అమలు చేయాలని, అదేవిధంగా చంద్రబాబు రైతులకు ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద నిరసనలో భాగంగా పార్తీపురం మన్యం జిల్లా కలెక్టర్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన్యం జిల్లా నేతలు, కార్యకర్తలు, రైతులు ఆధ్వర్యంలో నిరసన తెలిపి జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ముందుగా పార్తీపురం ఐటీడీఏ పెట్రోల్ బంక్ నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ప్రాంగణం వరకు చేరుకొని జాయింట్ కలెక్టర్ శోభికకు వినతి పత్రం అందజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన్యం జిల్లా అధ్యక్షుడు సత్రిచల్ల పరీక్షితరాజు, అరకు ఎంపీ డాక్టర్ గుమ్ తరుణారాణి, ఎమ్మెల్సీ పాల్వలసే విక్రాంత్ కుమార్, మాజీ మంత్రులు పాముల పుష్పశ్రీవాణి, పీడిక రాజన్న దొర, మాజీ ఎమ్మెల్యేలు అలజంగి జోగారావు, విశ్వేశ్వరయ్య, కళావతి తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా రాంభద్రపురం మండలం కొట్టెక్కి చెక్ పోస్ట్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపడుతూ ఒక లారీ, 2 బొలెరో వాహనాల్లో గంజాయిని ఒడిశా రాష్ట్రం నుంచి మధ్యప్రదేశ్కు తరలిస్తున్న 3 నిందితులను అరెస్ట్ చేసి 810 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు బొబ్బిలి డీఎస్పీ పి శ్రీనివాసరావు రాంభద్రపురం పోలీస్ స్టేషన్ వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలతో రామభద్రపురం మండలం కొట్టెక్కి వద్ద గంజాయి నియంత్రణకు చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి నిరంతరం వాహన తనిఖీలు చేపడుతున్నామన్నారు. అంటే పోలీస్ అని పెట్టుకొని వాళ్ళు తిరుగుతున్నారు. ఏదైతే వ్యాన్లో నుంచి వచ్చిన తర్వాత ఈ లారీలోని లోడ్ చేసుకొని ఇండోర్ తీసుకెళ్తున్నారండి. అది ఎవరి దగ్గరకంటే యోగేష్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన దగ్గరికి ఆయన తీసుకొని వెళ్తున్నాడు. ఆయన ఇండోర్ తీసుకెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మేము ఎక్కడికి తీసుకెళ్ళాలి చెప్తామని చెప్పేసి లారీ డ్రైవర్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఇంచుమించుగా 40 లక్షల పైన ఉందండి. 40,50,000 రూపాయలు అంటే మేము వేసే వాల్యూ ఇదే ఇక్కడ మనకి ఉన్న వాల్యూ ఇదే. అక్కడికి వెళ్ళేసరికి 1 కిలో దరిదాపు 20 నుంచి 25,000 రూపాయల వరకు వాళ్ళు అమ్ముతుంటారు. ఎస్ఐ గారు ప్రసాద్ గారు, మరి కానిస్టేబుల్, ఈ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ విష్ణు, వాళ్ళు చాలా యాక్టివ్గా ఇచ్చేసి వీళ్ళని పట్టుకోవడంలో చాలా కీలక పాత్ర వహించారు. వాళ్ళందరికీ కూడా రివార్డ్ రోల్ పెట్టడం జరుగుతుంది. వాళ్ళకి అప్రిషియేషన్ లెటర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎస్పీ గారు కూడా డే టు డే అంటే మినిట్ టు మినిట్ సార్ దీన్ని మానిటర్ చేశారు. పికప్ వ్యాన్ దాని తాలూకా నెంబర్ అండి OD10Z5999 ఆ నెంబర్ అండి.
ఇవన్నీ కూడా ఫేక్ నెంబర్స్తో పెట్టుకొని ఈ విధంగా తీసుకొని వెళ్తున్నారు. ఇది అందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు ఫర్నిష్ చేసేలాగుంటే మేము వాళ్ళ తాలూకా ఇన్ఫర్మేషన్ సీక్రెట్గా పెట్టి డెఫినెట్గా ఈ గాంజాని నిర్మూలించడానికి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో అందులో భాగంగా గాంజా నిర్మూలనకి పూర్తిగా 100% కృషి చేస్తామని చెప్పేసి విజయనగరం జిల్లా గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రిని ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రాంగణంలోకి తరలించి ప్రస్తుతం ఉన్న కేంద్ర ఆసుపత్రి ప్రాంగణంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్వహించాలని జిల్లా పౌరవేదిక అధ్యక్షుడు బీసెట్ బాబ్జీ అన్నారు. పౌరవేదిక బృందం నవంబర్ 28, 29, 30 3 రోజుల్లో జీజీహెచ్ని సందర్శించి రోగులను, రోగుల బంధువులను, అధికారులను కలిసి ఆసుపత్రిలో జరుగుతున్న పరిణామాలు తెలుసుకొని తయారు చేసిన నివేదికను వేదిక కార్యాలయంలో విడుదల చేశారు. విజయనగరం జిల్లా కేంద్ర ఆసుపత్రి జీజీహెచ్గా మారిపోయింది. గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రిగా మారింది. చాలా సంతోషం. జిల్లా ఆసుపత్రిని కేంద్ర ఆసుపత్రి నుంచి, కేంద్ర ఆసుపత్రి నుంచి జీజీహెచ్ ఆసుపత్రిగా మార్చింది. అయితే మౌలిక సదుపాయాలు లేకుండా, కావలసినంత డాక్టర్లు, సిబ్బంది లేకుండా ఆసుపత్రి కొనసాగుతుంది. ఒకవైపు పేషెంట్లు పెరిగిపోయారు. ఒకప్పుడు కేంద్ర ఆసుపత్రిగా ఉన్నప్పుడు ఓపీ 300 నుంచి 500 ఉంది. ఈరోజు 1500కు వెళ్ళిపోయింది. ఓపీ, ఐపీలు పెరిగిపోయాయి. కానీ స్థలం అదే ఉంది. క్యాజువాలిటీ అలాగే ఉంది. అలాగే ఎక్స్రే క్లినిక్లు అంతే ఉన్నాయి. డాక్టర్లకు ఎక్కడ వెలుతురిచ్చే గదులు లేవు. అన్నిటికన్నా సిబ్బంది కొరత ఉంది. రోగులకు సరైనటువంటి సదుపాయాలు లేవు. మందులు ఉన్నప్పటికీ కూడా ఇచ్చే దాత లేరు. అక్కడికి వెళ్తే ఏదైనా అడిగితే సమాధానం చెప్పే మనిషి లేరు. ఈ పరిణామంలో మేము జిల్లా పౌరవేదిక బృందం పెద్దలు జలంత రామచంద్రరాజు గారు, రొంగల పోతన్న గారు, అలాగే తుమ్మగంటి రామ్మోహన్ గారు, ప్రోల్స్ గోపాలరావు గారు, ఇంకా చాలామంది మేము జిల్లా పౌరవేదిక సభ్యులందరం కలిపి గత నెల 28, 29, 30 3 రోజులు పర్యటన చేశాం. ఆసుపత్రి అంతా చూసాం. మౌలిక సదుపాయాలు ఏమి లేదో చూసాం. దానిపైన ఒక నివేదికను తయారు చేసాం. ఆ నివేదిక ద్వారా మేము ఏమంటున్నామంటే ఈ జీజీహెచ్ని మెడికల్ కాలేజీకి తీసుకెళ్ళిపోండి. ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వహించండి. ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఇందులో అన్నీ ఉండాలి. క్యాథ్ ల్యాబ్ ఉండాలి, కార్డియాక్ డిపార్ట్మెంట్ ఉండాలి, న్యూరో సర్జరీ ఉండాలి, అంకాలజీ ఉండాలి, అన్ని డిపార్ట్మెంట్లు ఉండాలి. రేపు మెస్సియా మార్చ్ నిర్వహించనున్నామని ఎస్ఎంబి చర్చ్ సెక్రటరీ ఆర్ఎస్ జాన్ పేర్కొన్నారు. ఈ రోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మెస్సియా మార్చ్ పేరుతో రేపు సాయంత్రం 4 గంటలకు క్రిస్మస్ ర్యాలీ ఎస్ఎంబి చర్చ్ వద్ద నుండి ప్రారంభమై రైల్వే స్టేషన్, ఆర్టీసీ కాంప్లెక్స్, బాలాజీ జంక్షన్, కోట, మూడులాంతర్లు, కన్యకా పరమేశ్వరి దేవాలయం మీదుగా తిరిగి చర్చికు కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ ర్యాలీలో ఒంటెలు, గుర్రాలు, గొర్రెలు, క్రిస్మస్ తాతలు, ఇతర క్రిస్మస్ వేషధారణలతో పాటు అనేక వేడుకలు ఉంటాయని పేర్కొన్నారు. రెండవ శనివారం 14వ తారీఖు డిసెంబర్ నెల 2024 సంవత్సరంలో విజయనగరం సిమ్స్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘం నుంచి మెస్సియా మార్చ్ అన్న క్రిస్మస్ ర్యాలీ మరి సాయంకాలం 4 గంటలకి ప్రారంభించబోతున్నాం. ప్రత్యేకంగా ఈ యొక్క ర్యాలీని ప్రారంభించడానికి మన ప్రీతం నాయకులు శివశంకర్ గారు, ఐఆర్ఎస్ వారు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి మరియు చైర్మన్ ఎంఎస్ఎంఈ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల చైర్మన్గా ఉంటున్నారు. వారు ఈ ర్యాలీని మరి బెలూన్స్ ఎగరవేసి ప్రారంభిస్తారు. ఈ ర్యాలీ మా చర్చి నుంచి, స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ పక్కన ఉన్న ఎస్ఎంబి చర్చి నుంచి రైల్వే స్టేషను, బస్ స్టాండు, బాలాజీ సెంటరు, కోట, మూడులాంతర్లు, గంట స్తంభం, కన్యకా పరమేశ్వరి కోవిల్ మీదుగా మళ్ళీ ఎస్ఎంబి చర్చి వద్దకి చేరుకోబోతుంది. ఈ ర్యాలీలో మరి క్రిస్మస్ తాతలు, క్యామెల్స్, హార్సెస్, అలాగే మరి గొర్రెలు, మరి వివిధ రకాలైన క్రిస్మస్ వేషధారణలతో పట్టణమంతా కూడా క్రిస్మస్ సంబరాల్ని జరుపుకోవడానికి ఈ యొక్క ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఈ ర్యాలీలో ప్రత్యేకమైన సందేశాలు కూడా మీకు వినిపించబడతాయి. విజయనగరం పట్టణ ప్రజలందరూ కూడా మెస్సియా మార్చ్ అనే క్రిస్మస్ ర్యాలీలో పాల్గొనండి. దేవుడి తాలూకా దేవుళ్ళు పొందుకోండి. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమె
అధికారంలోకి వచ్చినప్పటికీ విజయనగరం జిల్లా అధ్యక్షులు కిమిడి నాగార్జునకు ఎటువంటి పదవి లభించలేదని పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించారు. గడిచిన 7 సంవత్సరాలుగా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నానని, ఇప్పటి వరకు కేవలం 2 జాబితాలు మాత్రమే వచ్చాయని, తనకు పదవులు రాకపోవడం పట్ల నిరాశ చెందలేదని, పార్టీ తన సేవలు గుర్తిస్తుందని, పదవులు ఇవ్వాల్సిన సమయం వచ్చినప్పుడు పార్టీ ఇస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం జిల్లా అధ్యక్షులుగా ప్రతిష్టాత్మకమైన పదవిలో ఉన్నానని, పార్టీ కోసం తన శ్రమించడానికి ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటానని అన్నారు. ఒక జిల్లా పార్టీ ఎప్పుడైతే మా సేవలను గుర్తించాలనుకుంటూ ఖచ్చితంగా పార్టీ ఇవ్వాల్సినప్పుడు ఏదైనా ఇస్తుందండి. ఈ రోజున ఏంటి అంటే నేను ఇప్పుడు ఉన్నది కూడా ఒక ప్రతిష్టాత్మకమైన పోస్ట్లోనే ఉన్నాను, ఒక జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. పార్టీ ఏ రకంగా బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటుందో బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటుంది. బహుశా ఇంకెవరికైనా ముందు ఇవ్వాలి అనుకున్నప్పుడు సీనియర్స్ ఎవరైనా ఉన్నారంటే ముందు ఇచ్చి ఉండొచ్చు. మేము ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మనుషులం. మాకు ఈరోజు కాదు రేపు ఇస్తామన్నా, రేపు కాదు ఎల్లుండి ఇస్తామన్నా మాకు ఏ రకమైన ఇబ్బంది లేదు. ఖచ్చితంగా పార్టీ కోసం మేము శ్రమిస్తూనే ఉంటాము. పార్టీ బలోపేతానికి సంస్థాగతంగా ఏదైతే చేసుకోవాలో అది ఎప్పుడూ మేము చేసుకుంటూనే ఉంటామండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సులు కొనసాగుతున్నాయి. గాజులరేగలో ఈ రోజు గాంధీ వేదిక ప్రాంగణం వద్ద రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను అధికారులకు తెలియజేశారు. రెవెన్యూ సదస్సును సద్వినియోగం చేసుకోవాలని ఎంఆర్ఓ కూర్మనాథరావు సూచించారు. గాజులరేగ గ్రామం అంతా పర్యటించి రెవెన్యూ సదస్సులకు సంబంధించిన కరపత్రాలు సైతం పంపిణీ చేశామని, రెవెన్యూ సదస్సులో పరిష్కరించబడే సమస్యల గురించి ప్రజలకు అవగాహన కల్పించామని అన్నారు. ఈ రోజు 6 దరఖాస్తులు అందాయని, అందులో 3 దరఖాస్తులు క్వాస్ట్ సర్టిఫికేట్ సంబంధించిన వచ్చినట్లు తెలిపారు. కార్పొరేటర్ రాధామణి మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులకు ప్రజలు హాజరవుతున్నారని, వారి సమస్యలను ఎంఆర్ఓ విని పరిష్కారానికి సూచనలు చేస్తున్నారని అన్నారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాలన ప్రజల వద్దకే వచ్చిందని, ప్రజల వద్దకే అధికారులు వచ్చి సమస్యలు తెలుసుకుంటున్నారని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో చూసుకుంటే రీసర్వే అని, భూ కబ్జాలని, అలాగే ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అందుకు అవన్నీ కూడా సమస్యలు పరిష్కరించడానికి ఈరోజు ఈ రెవెన్యూ సదస్సు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడడం చూసి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలైతే అత్యధిక మెజార్టీతో మన రాష్ట్రాన్ని తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీతో తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈరోజు మన అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, మన రాష్ట్ర రక్షణ కోసం ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నారు ఎంతో ఈ ఉమ్మడి ప్రభుత్వం. కాబట్టిలో రెవెన్యూ సదస్సుని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడైతే ప్రజలందరూ కూడా బాగా వచ్చారు. ఎంఆర్ఓ గారికి సమస్యల మీద చెప్తున్నారు. అతను కూడా వెంటనే స్పందించి సమస్యలను క్లియర్ చేస్తున్నారు. అలాగే ర్యాలీగా గాజులరేగలో అంతా తిరిగి పాంప్లెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. మన ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల వద్దకే పాలన అంటూ ప్రజల దగ్గరికే మన ఆఫీసర్లు అందరూ వచ్చి వారి సమస్యలను ఈరోజు తెలుసుకోవడం జరుగుతుంది. మొత్తం అంతా తిరిగి పాంప్లెట్లు పంచడం జరిగింది. అదేవిధంగా రెవెన్యూ సదస్సులకు సంబంధించిన విషయాలని ఏ విధమైనటువంటి సర్వీసులు తీసుకుంటారనేది ప్రజలకు అవగాహన కల్పించి దానిపై దరఖాస్తులు కూడా స్వీకరించడం జరిగింది. ఇప్పటి వరకు మనకు 6 దరఖాస్తులు వచ్చాయి. దీనిలో 3 క్యాష్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేయమని, అదేవిధంగా డిజిటల్ సైన్ చేయమని చెప్పేసి 1 దరఖాస్తు, అదేవిధంగా సర్వే బౌండరీ నిర్ణయించమని 2 దరఖాస్తులు వచ్చాయి. దీనిపై డిజిటల్ సిగ్నేచర్కి సంబంధించి వచ్చిన దరఖాస్తుని ఇక్కడికిక్కడే వెంటనే పరిష్కరించడం జరిగింది. అదేవిధంగా సర్వేకి సంబంధించినటువంటి 1 దరఖాస్తుల విషయమే వెంటనే సర్వేని ఇప్పుడు బౌండరీకి పంపించి సర్వే కూడా నిర్వహించడం జరిగింది. దానిపై కూడా వెంటనే చర్య తీసుకోవడం జరిగిందని తెలియజేయడం. ప్రభుత్వం అందించిన పథకాలను ప్రజలకు చేరవేయడంలో పారదర్శకంగా సేవలందించిన వాలంటీర్లపై రాజకీయ కక్షలు దుర్మార్గపు చర్య అని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేసి అనంతరం డిప్యూటీ తహసీల్దార్ కె స్వర్ణకుమార్కు వినతి పత్రం సమర్పించారు. ఆయన స్పందించి ఈ వినతి పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి వాలంటీర్లకు న్యాయం జరిగే విధంగా చూస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా బొగత అశోక్ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ వాళ్ళ మా కూటమి ప్రభుత్వంలో కక్షలు కార్పణ్యాలకు తావులేదని, ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ దేవతలా పూజించే వారాహి రథం మీద నిలబడి వాలంటీర్లకు అన్యాయం చేయమని, వారాహి రథం సాక్షిగా ఇచ్చిన హామీని విస్మరించి గత వైసీపీ ప్రభుత్వ నాయకులు తప్పుడు చేస్తే ఆ కోపాన్ని వాలంటీర్ మీద చూపించి కక్షలు సాధిస్తూ అసలు వాలంటీర్ వ్యవస్థే లేదనడం ఎంతవరకు సమంజసమని బొగత అశోక్ మండిపడ్డారు. నిర్లక్ష్యంగా వదిలి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2,60,60,000 మంది వాలంటీర్స్ని రోడ్డును పడేసి వాళ్ళు అక్క చెల్లెములందరూ కూడా ఇవాళ రోడ్డెక్కి వాళ్ళ ఆవేదన, వాళ్ళ ఆకలి కేకలు మీకు వినపడటం లేదా, మీ కంటికి కనిపించడం లేదా, మీ చెవులకు వాళ్ళ ఆక్రందనలు వినిపించడం లేదా అని అడుగుతున్నాం. ఇవాళ వాలంటీర్స్ అందరూ శాంతియుతంగా ధర్నాలు చేస్తున్నారు, ఉద్యమాలు చేస్తున్నారంటే వాళ్ళేమో అంటే వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమాలని చులకన చేసి వాళ్ళు చేతకనితనంగా మీరు అనుకుంటున్నారేమో. మీరు గుర్తుపెట్టుకోండి, ఇవాళ నిరుద్యోగుల్ని ఉద్యోగులుగా పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఉపాధి తీసేయాలి, వాళ్ళు కడుపుల మీద కొట్టాలని మీరు చూస్తే గత ప్రభుత్వాలకు వచ్చినటువంటి మాదిరిగానే మీరు కూడా వాళ్ళ ఉసురు మీకు తగలకపోతే మానదు. ఇవాళ వాళ్ళ ఉసురు పోసుకోవాలనుకుంటే ఈ ప్రభుత్వ విధానాలు ఇలాగే కొనసాగిస్తారా, లేదంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్స్ని అందరినీ ఐక్యం చేసి ఇవాళ ప్రభుత్వ విధానాలపైన వాళ్ళ ఉద్యోగాలు ఇచ్చేంత వరకు, వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు ఏఐటీసీ దశలవారీ పోరాటం ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తుంది, ఐక్యం చేస్తుంది. రాబోయేటువంటి ఎలక్షన్లో మీరు మీ ప్రభుత్వం వద్దని ఇవాళ ఇంటింటికి తిరిగి స్టిక్కర్లు అంటిస్తున్నారు మంచి ప్రభుత్వం అని. ఇదే ప్రజలతో ఈ ప్రభుత్వం మాకొద్దని వాలంటీర్స్తో మేము చెప్పిస్తాం. విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు రద్దు చేయాలని, అదానీతో విద్యుత్ ఒప్పందాలు రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లు వెంటనే ఆపాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో కోట వద్ద ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఈ రోజు నిరసన చేపట్టి గోడ పత్రిక విడుదల చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రెడ్డి శంకర్రావు మాట్లాడుతూ టీడీపీ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అదానికి అమ్ముడుపోయి విద్యుత్ ట్రూ అప్ ఛార్జీల పేరుతో 16,800 కోట్ల భారాలు ప్రజలపై వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమము, అభివృద్ధి, సంపద సృష్టిస్తారని అధికారంలోకి వచ్చి ఇప్పుడు ట్రూ అప్ ఛార్జీల పేరుతో విద్యుత్ ఛార్జీల పెంపు వేయడం స్వర్గీయ ఎన్టీఆర్ ఆత్మకు శోభిస్తుందని, తక్షణమే విద్యుత్ ఛార్జీల భారాన్ని రద్దు చేయాలని రెడ్డి శంకర్రావు డిమాండ్ చేశారు. ఈ నెల 17వ తేదీన విద్యుత్ భవన్ వద్ద పెరిగిన విద్యుత్ బిల్లులు దగ్ధం చేయాలని నగరంలో సిపిఎం శ్రేణులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ నెల నుంచి విద్యుత్ ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజల మీద 16,800 కోట్ల రూపాయల భారాన్ని వేసింది. దీని ఫలితంగా నవంబర్లోనే అనేక మందికి ఈరోజు కోట్లాది రూపాయల భారాలు పడ్డాయి. ఇవి తట్టుకోలేక చాలామంది పేదలు, ప్రధానంగా దళితులు, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఒకవైపున ఈ రకంగా విద్యుత్ ఛార్జీలు పెంచుతుంటే మరొక వైపున ఎన్టీ రామారావు గారు ఆత్మకు శోభిస్తూ ఉంది. ఒకప్పుడు సంక్షేమాన్ని ఇస్తానని 2 రూపాయల కిలో బియ్యం పెట్టి పేదవాళ్ళు ఆదుకుంటామని చెప్పిన తెలుగుదేశం ఈరోజు నరరూప రాక్షసుడిగా, నారాసురుడిగా మారినటువంటి చంద్రబాబు నాయుడు గారు అదానికి అమ్ముడుపోయి మోడీకి మోకాళ్ళ చెప్పుల కింద కూర్చొని ఈరోజు 16,800 కోట్లు విద్యుత్ భారాలు వేశారు. ఇది సరైనది కాదు. తక్షణమే ఈ విద్యుత్ భారాల్ని, ట్రూ అప్ ఛార్జీల్ని ఉపసంహరించుకోవాలని సిపిఎం పార్టీ అదాని స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని పోస్టర్ విడుదల చేశాం. రేపు 17వ తారీఖున మేమంతా విద్యుత్ భవనం ముందు మేము విద్యుత్ బిల్లుల్ని తగలెట్టే కార్యక్రమం చేస్తాం. ఆ తర్వాత వీధిన విద్యుత్ బిల్లులు తగలెడతాం. అదాని స్మార్ట్ మీటర్ని అడ్డుకుంటాం. ఖచ్చితంగా విద్యుత్ ఛార్జీలు, ట్రూ అప్ ఛార్జీలు రద్దు అయ్యే వరకు సిపిఎం పార్టీ ఈ పోరాటాన్ని ముందుకి తీసుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. శ్రీ క్రోధినామ సంవత్సరం మార్గశిర శుద్ధ త్రయోదశి సిన్ హనుమద్పాద్ సందర్భంగా ఆంజనేయ స్వామికి ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు సామూహికంగా పూజలు చేశారు. పూల్బాగ్ ప్యాలెస్ ఎదురుగా హనుమాన్ నగర్ మారుతి ధ్యాన మందిరంలో పూజలు ఘనంగా నిర్వహించారు. మారుతి సేవా సంఘం అధ్యక్షులు గోకవరపు శ్రీనివాసరావు, కార్యదర్శి వెంకట సుబ్బయ్య తదితరుల ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రోజు పూల్బాగ్లో హనుమాన్ నగర్లో వేయించేసి ఉన్న మారుతి ధ్యాన మందిరంలో ప్రతి మార్గశిర మాసం త్రయోదశి నాడు మనం హనుమద్ వ్రతాలు జరుపుకుంటున్నాం.
ఇప్పటికి ఇది 2012 నవంబర్లో ఈ ఆలయంలో యోగాంజనేయ స్వామి వారిని ప్రతిష్ఠించడం జరిగింది. ఆ సంవత్సరం నుంచి నిర్విరామంగా ప్రతి సంవత్సరం మనం ఈ హనుమద్రథ కార్యక్రమాలు కూడా జయప్రదంగా జరిపించుకుంటున్నాం. ఇది ద్వాదశ హనుమద్రథం ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు మనం చూసుకుంటే ఇంచుమించు 200 మంది పైగా భక్తులు ఇందులో పాల్గొని వ్రతం జరుపుకోవడం జరుగుతుంది. ఈ యొక్క ఆలయాన్ని ఉపయోగించుకొని స్వామివారి కృపకు పాత్రలు అవుతారని కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రతి మంగళవారం ఇక్కడ ఉదయం అభిషేకం కార్యక్రమం కూడా నిర్విరామంగా జరుగుతుందండి. అలాగే ప్రతి ఆదివారం ఉచితంగా ఇక్కడ సంగీత శిక్షణ కూడా జరుగుతుంది. భక్తులు ఈ ఆలయాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. జై. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలను ఈ నెల 14 నుండి 20వ తేదీ వరకు జిల్లాలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్నామని ఏపీ ఈపీడీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మురళీకృష్ణ పేర్కొన్నారు. ఈ వారోత్సవాల్లో భాగంగా జిల్లా ప్రధాన కేంద్రం, డివిజన్ కేంద్రాల్లో విద్యుత్ పొదుపు అవగాహన ర్యాలీలు నిర్వహిస్తామని చెప్పారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా విద్యుత్ పొదుపులపై పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన, వ్యక్తిత్వ చిత్రలేఖన పోటీలు నిర్వహించబడతామని పేర్కొన్నారు. స్వయం సహాయక మహిళా సంఘాలకు ముగ్గులు పోటీలు నిర్వహించడం, ఇంధన సంరక్షణ పద్ధతులు, స్టార్ రేటెడ్ గృహోపకరణల ప్రయోజనాలపై అవగాహన కల్పించబడుతున్నారన్నారు. విద్యుత్ పొదుపు ఆవశ్యకత, నూతన సాంకేతిక విజ్ఞానం అంశాలపై ఇంజనీరింగ్ కళాశాలలో వర్క్షాపులు నిర్వహిస్తామని చెప్పారు. రేపు అనగా 14/12/2024 నుంచి 20/12/2024 తారీఖు వరకు విద్యుత్ పొదుపు మీద విద్యుత్ వారోత్సవాలు నిర్వహిస్తున్నామండి. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ ర్యాలీని నిర్వహిస్తున్నామండి. కలెక్టర్ ఆఫీస్ నుంచి మన బాలాజీ జంక్షన్ వరకు ఇది ర్యాలీ నిర్వహిస్తున్నామండి. వారోత్సవాలు మనం ఎనర్జీ సేవ్ చేయడం ఎలాగనేది చూస్తాం. మనకి ఎలాగ ఒక యూనిట్ సేవ్ చేస్తే 2 యూనిట్ జనరేట్ చేసినట్టు విధంగా ఉంటుంది. మనం ఈ ఎనర్జీ ఎఫిషియన్సీ సేవ్ చేయాలంటే మనం ఇప్పుడు ఎల్ఈడి బల్బ్స్ వాడతాం. అలాగే ఫ్యాన్స్లో కూడా ఎనర్జీ ఎఫిషియన్సీ ఫ్యాన్స్ అన్నీ వస్తున్నాయి, ఏసీలు వీటిలో కూడా. సో ఈ ఎక్విప్మెంట్ గురించి కూడా వాటి గురించి కూడా చేస్తాం. మనం ఇటువంటి వాడడం లేకుంటే ఎనర్జీ సేవ్ చేసిన వాళ్ళం అవుతాం అనమాట. విద్యుత్ సేవ్ ఎలా చేయాలి, ఈ కన్సర్వేషన్ దాని మీద స్కూల్ పిల్లలకి, పాఠశాల విద్యార్థులకి వాళ్ళకి ఎస్ఐ రేటింగ్, ఈ కాంపిటీషన్స్ ఇవన్నీ పెట్టి అవన్నీ పెట్టడం జరుగుతుంది. వారందరికీ లాస్ట్ ముగింపు రోజు 20వ తారీఖున ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయిస్తున్నాం. ఇంటిలో వెలుతురు ఉంటుంది, కానీ లైట్లు ఆర్పేందుకు ఇష్టపడం. చల్లగాలి వీస్తున్న ఫ్యాన్లు, ఏసీలు ఆన్లోనే ఉంటాయి. నడిచి వెళ్లే దూరమైన బైక్ తీస్తాం. పెట్రోల్ వినియోగాన్ని పెంచుతాం. వంట సమయంలో పాత్రపై మూత పెట్టి వండితే వేగంగా ఉడికే అవకాశం ఉన్నా ఆ చిట్కా మాత్రం పాటించాం. గ్యాస్ను విచ్చలవిడిగా ఖర్చు చేస్తాం. అందుకే భవిష్యత్తు తరాలకు ఇంధనం ఆదా చేయాలంటూ అవగాహన కల్పించడం ఎంతైనా అవసరం. రేపు జాతీయ ఇంధనం పొదుపు దినోత్సవం సందర్భంగా వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఇంట్లో వెలుతురు ఉంటుంది, కానీ లైట్లు ఆర్పడానికి మాత్రం ఇష్టపడం. చల్లని గాలి వీస్తున్న ఫ్యాన్లు, ఏసీలు ఆన్లోనే ఉంటాయి. నడిచి వెళ్లే కొద్ది దూరమైన బైక్ మీద వెళతాం. పెట్రోల్ వినియోగాన్ని పెంచుతాం. వంట సమయంలో పాత్రలపై మూత పెట్టి వండితే వేగంగా ఉడికే అవకాశం ఉన్నా ఆ చిట్కా మాత్రం పాటించాం. గ్యాస్ విచ్చలవిడిగా ఖర్చు చేస్తాం. అందుకే భవిష్యత్ తరాలకు ఇంధనం ఆదా చేయాలంటూ అవగాహన కల్పించడం ఎంతైనా అవసరం. మానవాళి సహజ వనరుల వినియోగంలో సంయమనం పాటించకపోతే మొత్తం జీవజాతి మనుగడ ప్రమాదంలో పడుతుంది. భూమి తాపం పెరుగుదలకు విచక్షణారహితమైన ఇంధన వినియోగమే ముఖ్య కారణం. ఈ సంగతిని గుర్తించింది కాబట్టే భారతదేశం కార్బన్ ఉద్గారాలను 2070 నాటికి 0% చేర్చాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది. ఆ లక్ష్య సాధనలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందు వరుసలో ఉంది. ఇంధన పరిరక్షణ, ఇంధన సామర్థ్యం వంటివి కార్బన్ ఉద్గారాల నియంత్రణలో కీలక పాత్రను పోషిస్తాయి. వేగంగా అభివృద్ధి సాధించాలనే తాపత్రయంతో విచక్షణారహితంగా సహజ వనరులను కొల్లగొడుతుండడంతో వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది. వాతావరణ మార్పులతో భూమి తాపం పెరిగిపోయి జీవ వైవిధ్యం దెబ్బతింటోంది. రానున్న కాలంలో భూతాపోన్నతి 1.5 డిగ్రీలు దాటి 2.6 నుంచి 4.8 డిగ్రీల సెంటీగ్రేడ్కు పెరిగిపోయే అవకాశం ఉందని ఇప్పటికే పలు నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా
40 నుంచి 45 గిగా టన్నుల కర్బన ఉద్గారాలు విడుదలవుతున్నాయి. రాబోయే 10 ఏళ్లలో ఇది 480 నుంచి 490 గిగా టన్నులకు చేరే అవకాశం ఉంది. ఈ ఉద్గారాలు 500 గిగా టన్నులు మించి చేరితే వాతావరణంలో విపరీతమైన మార్పులు సంభవిస్తాయి. ఒక ఇంటికి సాధారణ బల్బు, 0 వోల్ట్ బల్బు, ట్యూబ్లైట్, ఫ్యాన్, టీవీ వినియోగిస్తే నెలకి సుమారుగా 52 యూనిట్లు విద్యుత్ ఖర్చు అవుతుంది. ఇది విద్యుత్ శాఖ అధికారుల అంచనా. పూర్తిగా ఎల్ఈడి బల్బులు వాడడం, పొదుపు సూత్రాలు పాటించడం ద్వారా నెలకు 38 యూనిట్లు విద్యుత్ ఆదా చేయవచ్చని చెబుతున్నారు. దీని ద్వారా ఒక ఏడాదికి 205 రూపాయలు ఆదా చేసుకోవచ్చు. 3 లేదా అంతకంటే ఎక్కువ స్టార్స్ ఉన్న గృహ ఉపకరణాలు వాడాలి. ఎలక్ట్రానిక్ వస్తువులను రిమోట్తో ఆపి స్విచ్ ఆఫ్ చేయాలి. వేడి పదార్థాలు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఎక్కువ రోజులు ఊరికి వెళ్ళేటప్పుడు మెయిన్ ఆపివేయడం చాలా మంచిది. హోటళ్ళు, వాణిజ్య సముదాయాలు, అపార్ట్మెంట్లలో సోలార్ హీటర్లు వినియోగించాలి. ఏసీలను సామాన్యమైన చల్లదనం కోసం 26 డిగ్రీల సెంటీగ్రేడ్లో ఉంచుకోవాలి. మోటార్లకు రేటెడ్ కెపాసిటర్లు మాత్రమే బిగించాలి. ఈ విధంగా భవిష్యత్ తరాలకు ఇంధనం ఆదా చేయాలంటూ అవగాహన కల్పించడం ఎంతైనా అవసరం. వైఎస్ఆర్ జిల్లా వేముల మండల కేంద్రంలోని నీటి సంఘాల ఎన్నికల ప్రక్రియ కవరేజ్కు వెళ్లిన సాక్షి టీవీ కరెస్పాండెంట్ శ్రీనివాసులు, కెమెరామ్యాన్ రాము, సాక్షి పత్రిక రిపోర్టర్ రాజారెడ్డిపై రాళ్లతో దాడి చేయడం హేయమైన చర్య అని విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్న జర్నలిస్టు శివప్రసాద్, యుగంధర్, సూరిబాబు, ఎంఎంఎల్ నాయుడు అన్నారు. కలెక్టరేట్లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఈరోజు జర్నలిస్టుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో వివిధ సంఘాల నుంచి వచ్చిన జర్నలిస్టులు వైఎస్ఆర్ జిల్లాలో జర్నలిస్టులపై జరిగిన దాడిని ఖండిస్తూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం జిల్లా పరిపాలనా అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కవరేజ్లో ఉన్న రిపోర్టర్లపై దాడి చేయడం, కెమెరా, 4G లైవ్ క్విట్ ధ్వంసం చేయడం వంటి చర్యలు మా హక్కులకు భంగం కలిగించాయని చెప్పారు. సాక్షి మీడియా ప్రతినిధులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నిజంగా ప్రజాస్వామ్యంలో 4వ వ్యవస్థ మీడియా, 4వ వ్యవస్థకే రక్షణ లేని పరిస్థితి అయిపోయింది. రోజు దాడులు ఏదో ఒక దగ్గర అయినప్పటికీ, ఎన్ని దాడులు జరుగుతున్నప్పటికీ జర్నలిస్ట్ అనేవాళ్ళు విధి నిర్వహణలో వెనక్కి తగ్గడం అయితే ఉండదు. దాడులతో జర్నలిస్టుల కర్తవ్యాన్ని అడ్డుకోవాలనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది. మీకు వార్త వచ్చేసిన తర్వాత, లేకపోతే అది టెలికాస్ట్ అయిన తర్వాత దాన్ని నిరసన తెలిపేది, దాని మీద ఖండన ఇవ్వడానికి మీకు రకరకాల మార్గాలని వేదికలు ఉన్నాయి. అంతే తప్ప జర్నలిస్టుల మీద భౌతిక దాడులు వద్దు. భౌతిక దాడులు అనేది ప్రజాస్వామ్యంలో హేతుబద్ధం కాదు, శ్రేయస్కరం కూడా కాదు వ్యవస్థకి. ఇది మేము విజయనగరం జిల్లా తరఫున, విజయనగరం జర్నలిస్టుల తరఫున మేము కడప జిల్లాలో జరిగిన దాడిని కానీ, నిన్న TV9 రిపోర్ట్ జరిగిన దాడిని కానీ ఖచ్చితంగా ఖండిస్తున్నాం. ఇటువంటి భౌతిక దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వం ఖచ్చితంగా రక్షణ కల్పించాలి. ప్రజలకు రక్షణ, జర్నలిస్టులకే రక్షణ కల్పించకపోతే ప్రజలకు ఏం రక్షణ కల్పిస్తుంది ప్రభుత్వం? వైఎస్ఆర్ జిల్లాలో నీటి సంఘాల ఎన్నికల నేపథ్యంలో దాన్ని కవరేజ్ చేయడానికి వెళ్ళిన సాక్షి టీవీ కానీ లేదంటే పత్రిక బృందంపై అయితే కొంతమంది టీడీపీ నాయకులు చేసిన దాడులను అయితే విజయనగరం జర్నలిస్టులు తరపున అయితే తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇటువంటి దాడులు ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా అందరూ ఖండించాల్సిందే. ఎందుకంటే మీడియా అనేది ఇప్పుడు ప్రజల గొంతు కాదు, ఎప్పుడు కూడా ప్రజల పక్షం నుండి పోరాడుతుంటుంది. అలాంటి మీడియా పైన అనదెక్కేందుకు ఇటువంటి శక్తులు అనేది, కుయుక్తులు అనేది అనడం అనేది చాలా దుర్మార్గకరం. ఇప్పటికే చాలా చోట్ల కూడా ఈ మీడియా ప్రతినిధులపై లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న నీటి సంఘాల ఎన్నికలను కూడా కవర్ చేసేందుకు వెళ్ళిన వారిపై కూడా ఇటువంటి దాడులు చేయడం అనేది చాలా దారుణంగా చూడాలి. ఇంకా మరిపోతే ఇటువంటి ఘటనలు అంటే నిన్న ఈ మధ్యన కూడా హైదరాబాద్లో ఒక మీడియా ప్రతినిధిపై సినీ యాక్టర్ మోహన్ బాబు దాడి చేయడం కూడా తీవ్రంగా ఖండించాము. ఇదే పరిస్థితులు ఇది ఇంకా మరొక ముందే ఈ సాక్షి బృందంపై దాడి చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇటువంటి దాడులు ఎవరికి కూడా శ్రేయస్కరం కాదు. మీడియా ప్రతినిధులుగా ఎవరైతే తమ కర్తవ్యాన్ని చేస్తున్నారో ఇటువంటి వారిపై రాజకీయ ఉద్దేశంతో దాడులు చేయడం అనేది తగదు. ఇటువంటి దాడులను తీవ్రంగా ఖండిస్తూనే ప్రభుత్వం కూడా ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఒక కఠినమైన చట్టాన్ని జర్నలిస్టుల సంక్షేమం కోసం కానీ వారిపై దాడులు అరికట్టేందుకు ఒక కఠినమైన చట్టాన్ని తీసుకురావాలి.
వైఎస్ఆర్ కడప జిల్లాలో విధులు నిర్వహిస్తున్న సాక్షి రిపోర్టులపై అక్కడ రాజకీయ నాయకులు అల్లరిముకులు దాడులు చేయడాన్ని నిరసిస్తూ బొబ్బిలి జర్నలిస్టు సంఘం నాయకులు సభ్యులు బొబ్బిలి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. జర్నలిస్టులపై దాడులు నశించాలని నినాదాలు చేశారు. జర్నలిస్టులపై దాడులు ఖండించాలి. కడప జిల్లాలో జర్నలిస్టులపై దాడులు చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినందించారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ తొగురు సుబ్బారావుకు వినతి పత్రం అందజేశారు. నిరసన కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కందుల శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రేగువలస వ్యాసబాబు తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టులకు భద్రత కల్పించాలి తీసుకోవాలని కోరుతున్నాం. ఈ విషయాన్ని మీరు ఉన్నతాధికారులతో అక్కడి నుంచి ప్రభుత్వానికి జిల్లా కేంద్రంలోని కోట జంక్షన్ జిఆర్ కాంప్లెక్స్ లో స్వేద భూమి సమస్యల పరిష్కార సలహా కేంద్రంను ఈ రోజు జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ఇలాంటి కేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. పూర్వ జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు నిరంతరాయంగా ఇలాంటి సేవలు అందించడం హర్షించదగ్గ విషయం అన్నారు. ఆన్లైన్లో వీలునామాలు తయారు చేయడం, అంకురాలు, రెవెన్యూ సిబ్బంది సందేహాల నివృత్తిపై శిక్షణ, నామినీ సమస్యలు, అండగల్ 1B తప్పులు సరిచేయడం, భూసేకరణ సమస్యలు సరిచేయడం, సర్వే సమస్యలు, రీసర్వే సమస్యలు పరిష్కరించేలా సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. వాటిని వినియోగించుకోవాలని సూచించారు. ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు, ఇంతమంది కష్టాలు పడుతున్నారు, ఇంతమంది కన్నీళ్ళు పడుతున్నారు. వారందరికీ ఏదైనా సరైన మార్గం, వాళ్ళు ఏం చేస్తున్నారంటే సరైన మార్గం తెలియక వాళ్ళ డబ్బు సమయాన్ని అంతటిని వృధా చేసుకుని కష్టం పడుతూ ఏమీ ఫలితం పొందకుండా ఇబ్బంది పడుతున్న అనేక మంది సోదరులను చూసి వారికి ఏదైనా ఒక మంచి దారి చూపించాలి. అన్నీ మనం పరిష్కారం చేయడానికి వీలు కాదు. కొన్ని కోర్టుల ద్వారా పరిష్కారం కావాల్సిన అంశాలు ఉంటాయి, కొన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా పరిష్కారం కావాల్సిన అంశాలు ఉంటాయి, కొన్ని కుటుంబాలలో పరిష్కారం కావాల్సిన అంశాలు ఉంటాయి. ఇన్ని రకాల అంశాలు ఉన్నప్పుడు అన్నిటికీ కూడా తహసీల్దారు, అన్నిటికీ కలెక్టరు, లేదంటే అన్నిటికీ ఆర్డీఓ, అన్నిటికీ జాయింట్ కలెక్టరు అన్ని కోర్టు పరిష్కరిస్తుందని కాకుండా ఏ సమస్యకి ఏ రకమైన పరిష్కారం ఏ స్థాయిలో దొరుకుతుంది, ఎలా పరిష్కరించుకోవాలి అన్నది చూపించాలన్నది ఒక ల్యాండ్ కన్సల్టెన్సీ తాలూకా ఉద్దేశం. బట్ మంచి ఆలోచన ఇది. అయితే ఇది డిపార్ట్మెంట్కి ఉపయోగకరంగా డిపార్ట్మెంట్లో జరుగుతున్న పరిస్థితుల్ని వచ్చిన పబ్లిక్కి విడమర్చి నేను చాలా కేసెస్ లీగల్ సర్వీసెస్కి పంపించాను. మొన్న జిల్లా జడ్జి గారి ఆధ్వర్యంలో నేషనల్ లోకా ఇది జరిగినప్పుడు, నేషనల్ లీగల్ సర్వీసెస్ డే జరిగినప్పుడు వెళ్ళి అదే మాట చెప్పాను నేను. ఏమనంటే చాలా కేసెస్ అప్పట్లో శ్రీహరి గారు అని జడ్జి గారు బాగా గుర్తు, ఇప్పటికీ టచ్లో ఉంటారు. వారు మొన్నటిదాకా వైజాగ్ పనిచేసినప్పుడు వారిని అడిగాను ఏమనంటే పంపండి, ఎన్ని కేసులైనా తీసుకుంటా ఉన్నాను. సో ఈ కేసెస్ అన్నీ పంపుతున్నాం. ఇప్పుడు నేను గ్రీవెన్స్లో కూర్చున్నప్పుడు ఇటువంటి కేసులు వస్తే డిఎల్ఏకి రెఫర్ చేస్తున్నాను, డిఎల్ఎస్ఏకి మా దగ్గర కూర్చుంటున్నారు. ఇటువంటి కేసెస్ ఏమైనా ఉంటే డిఎల్ఎస్ఏకి పంపగలిగే విధంగా దాన్ని మనం చేసి ఫెసిలిటేట్ చేస్తే, అంటే జస్ట్ వెళ్ళగానే చాలామందికి ఉన్న ఫీలింగ్ ఏంటంటే సార్ కోర్టు చుట్టూ తిరగలేము, లక్షలు ఖర్చు పెట్టలేము, టైం ఒకటి సరిపోదు ఇలా అంటారు. సో లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఇటువంటి కేసెస్ ఉన్నాయి పంపగలిగితే చాలా ఈజీ. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట్లో అరెస్ట్ అయిన నటుడు అల్లు అర్జున్కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. పోలీసులు అల్లు అర్జున్ అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో కేసును కొట్టివేయాలంటూ అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపి న్యాయస్థానం అల్లు అర్జున్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. క్వాష్ పిటిషన్పై విచారణ వాయిదా వేస్తూ తక్షణమే బెయిల్ మంజూరు చేసింది. న్యాయమూర్తి ఈ పిటిషన్పై అత్యవసర విచారణ జరపాలని అల్లు అర్జున్ తరపు న్యాయవాది కోరగా కేసుపై సోమవారం విచారణ జరపాలని, అత్యవసర విచారణ అవసరం లేదని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదించారు. క్వాష్ పిటిషన్పై విచారణకు వాయిదా వేస్తూ తక్షణమే బెయిల్ మంజూరు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని అల్లు అర్జున్ తరపు న్యాయవాది కోరగా ప్రభుత్వ తరపు న్యాయవాది బెయిల్ ఇవ్వొద్దని వాదించారు. బెయిల్ క్వాష్ పిటిషన్ను పరిగణలోకి తీసుకోవద్దని ప్రభుత్వ లాయర్ కోరారు. తన క్లయింట్పై పెట్టిన కేసు కొట్టివేయాలని సెక్షన్ 118 క్లాజ్ 1 అల్లు అర్జున్కు వర్తించదని ఆయన తరపు లాయర్
నిరంజన్ రెడ్డి వాదించారు. అల్లు అర్జున్కు బెయిల్ ఇస్తే మీ అభ్యంతరం ఏమిటని ప్రభుత్వ న్యాయవాది న్యాయమూర్తిని ప్రశ్నించారు. ఉద్దేశపూర్వకంగా ఈ ఘటనకు పాల్పడలేదని, తన క్లయింట్కు ఈ ఘటనతో ఎలాంటి సంబంధం లేదని నిరంజన్ రెడ్డి వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి మధ్యంతర బెయిల్ను మంజూరు చేస్తూ తీర్పు వెలువరించారు. అల్లు అర్జున్ అరెస్టును ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ ఖండించారు. గతంలో రాజకీయ పార్టీల ర్యాలీలు జరిగినప్పుడు ప్రజలు చనిపోయిన నేపథ్యంలో వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదని, ఇప్పుడు అల్లు అర్జున్ అలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. పుష్ప యాక్టర్ అల్లు అర్జున్ ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారట. కారణం ఏంటి? ఆయన ఏదో సినిమాకి వెళ్ళినప్పుడు బీడులో తల్లి కొడుకు చనిపోయారట. మరి చంద్రబాబు నాయుడు ర్యాలీస్ పెట్టినప్పుడు కందుకూరులో 8 మంది చనిపోయారు. చంద్రబాబుని అరెస్ట్ చేశారా? పిలిచారా పోలీస్ స్టేషన్కి? గుంటూరులో 3 చనిపోయారు. 2019లో పుష్కరాల్లో ఆయన స్టంట్ చేసినప్పుడు 23 మంది చనిపోయారు. ఆర్టికల్ 14 వయలేషన్. వెంటనే అల్లు అర్జున్ని రిలీజ్ చేయకపోతే నేను కోర్టులో ఫైల్ చేసి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి ఆయన్ని రిలీజ్ చేయడానికి ఆయన ఎందుకు అరెస్ట్ చేశారని క్వశ్చన్ చేస్తాను. ఆర్టికల్ 19 నాకు ఇచ్చిన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గా ఈ క్వశ్చన్స్ నేను అడుగుతున్నాను. రైతుల నుంచి వచ్చిన వినతులను అంచెంచెలుగా పరిష్కరించి రైతులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే ప్రతినిధి లోకం ప్రసాద్ అన్నారు. భోగాపురం గ్రామంలో జరుగుతున్న రెవెన్యూ సదస్సును ఆయన పరిశీలించారు. రైతుల నుండి ఎన్నిక దరఖాస్తులు వచ్చాయని తహసీల్దార్ ఎం సురేష్ను అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ పరమైన సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సీఎం చెడుగుడారి సార్ అందరు లక్షల్లో ఉన్నాయి. ఈ తీర్చడం ఇంత తొందరగా అయ్యేది కాదు. కానీ మనం ఎడ్యుకేట్ చేయాలి ప్రజలు. అది చాలా ఇంపార్టెంట్. దీనికి తోడు ఇప్పుడు మన రెవెన్యూ స్టోన్స్ మార్చడం, కొత్త పాస్బుక్ ఇవ్వడం, ఇది అయ్యే కార్యక్రమాలు కాదు. బట్ అట్లీస్ట్ మనం వాళ్ళకి ఆ కంఫర్ట్ జోన్లో ఇవ్వాలి. అర్థమైంది. లేకపోతే ఏమవుతుందంటే అన్ఆథరైజ్డ్ పీపుల్ ఎంటర్ అయిపోయి దోచేస్తున్నారు. పార్తీపురం మన్యం జిల్లాలో గత 4 రోజులుగా కురుపం, గుమలక్ష్మీపురం మండలాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుతూ వస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు గడిచిన 4 రోజుల్లో గరిష్టంగా 30 డిగ్రీల వరకు ఉండగా కనిష్టంగా 17 డిగ్రీలకు పడిపోయింది. వీటితో పాటు చలిగాలులు పెరగడంతో అన్ని వయసుల వారు ఇబ్బంది పడుతున్నారు. ఏజెన్సీలో రాత్రి వేళలో 15 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయినట్టు తెలుస్తుంది. దీంతో సాయంత్రం 5 నుంచి ఉదయం 8 గంటల వరకు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఉదయం 7 గంటల వరకు మన్యం జిల్లా అంతటా మంచు దుప్పటి కమ్ముతుంది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సరికొత్త చరిత్రకు విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణే నాంది అన్న ఏపీ సీఎం చంద్రబాబు. చంద్రబాబు వెన్నంటే ఎన్నడూ ఉంటానన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. బొగ్గులోడు మాటున తరలిస్తున్న గంజాయి. భారీ ఎత్తున గంజాయి స్వాధీనం చేసుకున్నామన్న బొబ్బిలి డీఎస్పీ శ్రీనివాసరావు. 6 నెలల కాలంలో చంద్రబాబు పాలన నిరసిస్తూ రోడ్డుకెక్కిన వైసీపీ నేతలు. ఉభయ జిల్లాల్లో పోరుబాట పట్టిన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు. వాజీ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.